2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఈ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఆఖరి రోజైన 9వ రోజు అమ్మవారిని ఏ అలంకరణతో పూజించాలి అంటారు? ఏ నైవేద్యం పెట్టాలి? అండ్ అలాగే ఆ రోజు మనం ఆచరించాల్సిన నియమాలు ఏంటి? పర్టికులర్గా ఏ రాశుల వారికి, ఏ నక్షత్రం వారికి బాగా జరుగుతుంది అంటారు ఆ రోజు కనుక అమ్మవారిని మనము భక్తితో కనుక అమ్మవారిని పూజిస్తే? తప్పకుండా అమ్మ. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు చాలా విశేషమైనటువంటి రోజు మహర్నవమి అంటామండి. నవమి తిథి అవుతుంది ఆ రోజున. సో ఆ రోజున విశేషం ఏంటి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. సో ఉత్తరాషాఢ నక్షత్రం అనేటువంటిది లక్ష్మీమాతకి సంబంధించిన నక్షత్రం అండి. మహర్నవమి రోజు ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యములు లైఫ్లో దక్కుతాయమ్మ. అయితే మహిషాసురమర్ధని దేవి యొక్క అవతారం ఆ రోజునండి. ఎందుకు అంటే ఈ మహిషాసురమర్ధని అవతారాన్ని ఎవరైతే ఆరాధన చేస్తారో శత్రునాశనము, ఏ విధమైనటువంటి శత్రునాశనము అని అంటే మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టాలని కోరుకుంటూ మనస్సులో తలుచుకుంటూ వాళ్ళకి శక్తి లేక శక్తి వచ్చిన తర్వాతనైనా వాళ్ళని ఇబ్బంది పెడతాను అనేటువంటి ప్రలోభాలకి అనేటువంటి దృష్టిలో ఉంటారో వాళ్ళకి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వాళ్ళని ఏమీ చేయకూడదు అనేటువంటి ఒక భావన పడుతుంది. ఎలాంటి ప్రయోగం చేద్దాం అనుకున్నా, దృష్టి దోషాలు పడదాం అనుకున్నా మహిషాసురమర్ధని అవతారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేసి కానీ అమ్మవారి యొక్క స్వరూపాన్ని కనులారా చూస్తే చాలండి. ఆ తేజస్సు అనేటువంటిది కావచ్చు, మనకి శ్రేయస్సు అనేటువంటిది కావచ్చు ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే అమ్మ, ఆ రోజున ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళు, నేను ఇందాక శత్రువులు అని ప్రతిపాదించాను కదండి. శత్రువులు అంటే బయట ఉన్నటువంటి బాహ్య ప్రపంచంలో మనకి తెలిసినటువంటి మనుషులు మాత్రమే కాదండి, మనలో ఉండేటువంటి కామము అంటే కోరికలు అన్నమాట. అతిగా ఆశపడుతూ విపరీతంగా అత్యాశకు వెళ్ళిపోయి డబ్బులు పోగొట్టుకునేటువంటి తత్వంలో చాలామంది ఉంటారు. అది డబ్బులే కాదండి, కష్టము, ప్రశాంతత, డబ్బులు అన్నీ కూడా, ఐశ్వర్యాన్ని ఎలాగా ఏ రకంగా అంటే అక్కడ డబ్బులు పెడితే కోట్లు వచ్చేస్తాయి, అక్కడ డబ్బులు పెడితే ఏదో జరిగిపోతుంది, ఆమెను వివాహం చేసుకుంటే మొత్తం నా లైఫే మారిపోతుంది అనేటువంటి ఒక ప్రలోభానికి గురవుతారు. అలాంటి దాన్నే ఈ కామము అంటారు. తెలియకుండా కోరికలు అనేటువంటివి పరిగెడుతూ ఉంటాయి. అలాంటి కోరికల నుంచి బయటికి రావడానికి, అలాంటి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్లకుండా ఉండడానికి మహిషాసురమర్ధని అవతారాన్ని అమ్మవారు మనకి కలగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే మహిషాసురుడు అంటే అక్కడ రాక్షసుడిగా ప్రతిపాదించినా సరే మనలో ఉండేటువంటి ఆ 6 రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి చూసామా. కామ, క్రోధము. క్రోధము అనేటువంటిది ఏంటి అంటే ఉక్రోషం అన్నమాట. తెలియనటువంటి కోపంలో తీసుకునే ఇన్స్టెంట్ డిసిషన్స్ అనేటువంటివి ఈ రోజుల్లో ఎంతలా ఇబ్బంది పెడుతున్నాయనేటువంటిది అందరికీ తెలిసిందే. అలాగా ఉక్రోషానికి లోనవ్వకుండా, క్రోధము అనేటువంటిది లైఫ్లో లేకుండా, నక్రోధో నచమాత్సల్యం నలోభో నా శుభామతి, అలాంటివన్నీ తీసేసి శుభాన్ని కలగజేయి అనేటువంటిది మంత్రం ఉంటుందండి. అలాగా నాలో ఉండేటువంటి క్రోధాన్ని ఖండింపజేయి, నేను నీకు శరణు వేడుతున్నాను అనేటువంటి భావన అన్నమాట. సో ఆ క్రోధాన్ని తొలగించేస్తుంది అమ్మవారు. సో కామ, క్రోధ, లోభము అంటే పిసినారితనం అండి. భగవంతుడికి, దాన ధర్మాలకి, పుణ్య కార్యక్రమాలకి కూడా చేయడానికి వెనకాడేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. అంటే 90 ఏళ్ళు, 100 సంవత్సరాలు, 101 సంవత్సరాలు వచ్చినా సరే ఇంకా డబ్బు డబ్బు అనేటువంటి ఒక రాంగ్ డైరెక్షన్లోనే అక్కడే ఉంటారు. నేను నా జ్ఞానము, ఆ మోక్షము కావాలి, వచ్చే జన్మకి నా యొక్క భవిష్యత్తు అంటే నిజానికి అదేనండి. సెటిల్మెంట్ అంటే అదే. ఏంటి సెటిల్మెంట్ అంటే వచ్చే జన్మలో నేను ఏమవుతున్నాను, ఈ జన్మలో మానవ మాతృడిగా పుట్టాను, అది ఒక గొప్ప జన్మ ఎత్తాను, అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి, ఐశ్వర్యవంతమైన కుటుంబంలో పుట్టాను, డబ్బులు కోటాను కోట్లు ఉన్నాయి, కానీ భగవంతుడికి చేయడానికి మాత్రం చేయరాదు. అలాంటి లోభము అనేటువంటిది మనిషిని నాశనం చేస్తుందమ్మా. ఎంత నిజమైన మెచ్యూరిటీ ఏంటి అంటే ఫ్యూచర్ కోసం. ఫ్యూచర్ అంటే ఏంటి? నెక్స్ట్ జన్మ కోసం, మోక్షం కోసం ఆలోచించి ఇవన్నిటినీ కూడా త్యజించి ఆ వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని సంపాదించుకోవడమే నిజమైనటువంటి మెచ్యూరిటీ. స్పిరిచువాలిటీలో మాత్రమే అది దక్కుతుంది. అలాంటి లోభగుణము మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లకుండా అధోగతి పాలు చేస్తుంది. సో ఆ లోభాన్ని తీసివేయమ్మా అని చెప్పేటువంటి ప్రక్రియే అమ్మవారి యొక్క అనుగ్రహం అండి. తర్వాత మోహము. మోహము అనేటువంటి విషయము దేనికి సంబంధించింది అంటే ఎవరైనా ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు ఆ విషయానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను కూడా అదే దారిలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో
చెడు సహవాస దోషము అనేటువంటిది పట్టి మనిషి అధోగతి పాలవుతాడు. ఎలా పడుతుంది అంటే, ఒక మనిషి చాలండి, ఒక ఉన్నతమైనటువంటి మనిషి పక్కన అదేదో ఒక కథ ఉంటుందమ్మా. ఒక వైరాగ్యంతో చక్కగా నేను ఎలాంటి బంధాలు బాంధవ్యాలు లేకుండా జీవితంలో ఎదగాలని కోరుకునేటువంటి వ్యక్తి అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉన్నాడట. ఆ సమయంలో ఒక ఆయన వచ్చి, ప్రతిరోజు ఒక భక్తుడు వచ్చి, స్వామి నేను మీకు సేవ చేసుకుంటాను అని చెబుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు వచ్చి కొద్దిగా పాలు అక్కడ పెట్టేసి వెళ్ళేవాడట. ఆ పాలు ప్రతిరోజు ఆయన స్వీకరించేవాడట. ఒకరోజు పాలు తాగడం అక్కడ మర్చిపోతే ప్రతిరోజు అక్కడికి వచ్చి ఒక పిల్లి వచ్చి పాలు తాగి వెళ్ళిపోయేదట. అది చూసి ఈయనకి కోపం వచ్చి ఒక కుక్కనో లేకపోతే ఇంకొక జంతువునో కాపలాగా పెంచుకోవడం ప్రారంభించాడు. ఆ జంతువుని పోషణ కోసం ఒక గడ్డి కావాలి అని చెప్పి ఆ జంతువు యొక్క పోషణ కోసం ఒక షెల్టర్ వేశాడట. ఆ షెల్టర్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని సంరక్షించుకోవడం కోసం ఒక వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకున్న తర్వాత సంతానం కలగకుండా ఉంటారా అంటే సంతానం కలిగారు. అంటే ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళాల్సిన వ్యక్తి చిన్న విషయం ఒక పాలు దగ్గర నుంచి మళ్ళీ సంసారం అనేటువంటి బంధంలోకి జారిపోయాడు. అదేవిధంగా ఈ విధమైనటువంటి మోహము అనేటువంటిది మనం ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకుండా, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మనల్ని అమ్మవారు రక్షిస్తూ ఉండడానికే అమ్మవారి యొక్క అనుగ్రహం అండి. తర్వాత మదము అనేటువంటిది ఏంటి అంటే, తెలియకుండానే మనలో ఒక అహంకారము, ఇగో అనేటువంటిది డెవలప్ అవుతూనే ఉంటుంది. మానవ మాతృలకు అది సహజం. అది అన్ని వేళలా పనిచేయదు. అది భగవంతుడి దగ్గర అస్సలు పనిచేయదు. భగవంతుడి దగ్గర ఖచ్చితంగా మనము శరణాగతి చెప్పాల్సిందే. అలాంటి ఈగో కానీ అహము కానీ భగవంతుడినే తిక్కరించేంత స్థాయికి వెళ్లకుండా ఏ స్థాయిలో ఉండాలో అదే స్థాయిలో కంట్రోల్ చేయడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం మనం కోరుతుంటాం. తర్వాత మాత్సర్యము, ఒక వ్యక్తి జీవితంలో ఎదుగుతూ ఉంటే ఆ వ్యక్తిని చూసి ఆనందపడాలి, కానీ కుళ్ళు కుతంత్రము అనేటువంటిది మనసులో పుట్టకుండా, ఆ చెడు భావనలు ఏవి కూడా బయట వాళ్ళని నాశనం చేయకుండా, తద్వారా తనకి తాను రక్షించుకోవడానికి, తనకి తాను మనిషిగా నాశనం అయిపోకుండా ఉన్నత వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి మహిషాసుర మర్ధిని. ఇంకా చెప్పాలి అంటే మహిషాసుర మర్ధిని స్తోత్రం మీరు వినే ఉంటారండి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని. ఆ స్తోత్రాన్ని వింటున్నప్పుడు వచ్చేటువంటి వైబ్రేషన్స్ కూడా ఎలా ఉంటాయో తెలుసమ్మా. అంటే అమ్మవారు వేరే డైమెన్షన్లో ఉంటారండి. మానవ మాతృలకి అందనటువంటి డైమెన్షన్లో ఉంటారు. కేవలం అమ్మవారి యొక్క మంత్రాన్ని స్తోత్రాన్ని వింటే చాలు పులకించిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో అలాగా అమ్మవారు శత్రు నాశనాన్ని కలగజేస్తుంది, మనోధైర్యాన్ని కలగజేస్తుంది. ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళని తొలగిస్తుంది, దృష్టి దోషాలు తొలగిస్తుంది, మనలో ఉండేటువంటి లోపాలని సరిచేస్తుంది. అమ్మవారు మనల్ని తన బిడ్డలుగా ఒక కంట్రోల్లో పెడుతుందండి. అలాంటి అమ్మవారికి ఆ రోజు సాయంత్రం వేళ మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని ఒక 16 సార్లు, ఒకవేళ 9 సార్లు లేకపోతే 27 సార్లు పారాయణ చేయండి. ఏకాంతంగా అమ్మవారికి ఉత్తర దిక్కులో కానీ దక్షిణ దిశలో కానీ కూర్చుని అమ్మవారికి ఏకాంతంగా అమ్మవారిని అర్చించండి. అమ్మవారు మీకు తప్పకుండా ప్రసన్నం అవుతుంది. అమ్మవారి యొక్క శక్తి మీకు ఆవహిస్తుంది, అది మీరు చూస్తారు. ఈరోజు అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అంటారు? దాని వెనకాల ఉన్న విశిష్టత ఏంటి? తప్పకుండా అమ్మ, మహిషాసురమర్ధిని అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెట్టండి. ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది, శుభాన్ని జీవితంలో కలగజేస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది భక్తి ప్రధానంగా నైవేద్యంగా పెట్టండి. చాలా గొప్పదైన శుభ ఫలితాలు ఉంటాయమ్మా. అలాగే ఆ రోజు మనం ఏ మంత్ర జపం చేస్తే బాగా జరుగుతుంది అంటారు? శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని మానకుండా చేయండి. ఒక 4 మాలలు కానీ 8 మాలలు కానీ 108 సార్లు మాలకుంటాయి కాబట్టి మానకుండా చేయండి. మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని పారాయణ చేయండి. శక్తి ఉన్న వాళ్ళైతే దుర్గా సూక్తంతో ఇంట్లో పారాయణ కానీ హోమం కానీ చేయండి. గొప్ప శుభ ఫలితాలు చూస్తారమ్మా. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.